పార్టీలకు అతీతంగా విజయనగరం జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కలిసికట్టుగా కృషి చేద్దామని మంత్రులు సంధ్యారాణి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ జెడ్పీ చైర్మన్ సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, నీటిపారుదల, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సభ ద్వారా జిల్లా ప్రజలందరికీ మంచి చేయాలన్నదే సభ్యులందరి లక్ష్యమని మంత్రులు అన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని అధికారులను వారు సూచించారు. ఈ సమావేశంలో విజయనగరం, పార్వతీపురం జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీలు, సీఈఓ శ్రీధర్ రాజా, డిప్యూటీ సీఈఓ కె రాజ్కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు 52 అంశాలు చర్చించాలి, కానీ చర్చించాల్సిన అంశాలు ఓన్లీ 4 అయ్యాయి. చూడు, ఎందుకంటే టైం తక్కువ, ఎంత తక్కువ టైంలో చేయలేము. కాబట్టి మళ్ళా ఏదన్నా మీటింగ్ పెట్టుకొని మేము నియోజకవర్గాల వారీగా మీటింగ్లు పెట్టుకొని చర్చిద్దామని అయితే నిర్ణయం తీసుకున్నాం. కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పాం. నియోజకవర్గాల వారీగా మీటింగ్ పెట్టుకుంటే అక్కడ సమస్యలు ఏంటి, విషయం ఏంటో తెలుస్తుంది. మీకు అందరికీ తెలుసు, గత 4-5 సంవత్సరాలుగా బిల్లులు లేక మొత్తం ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. చాలా వరకు పనులు ఏవీ వెళ్ళలేదు, నత్తనరక నడిచాయి. వ్యవసాయం దగ్గరికి వచ్చామంటే ఇక్కడ కూడా ఎప్పుడు ఎవరికి నష్టపరిహారం ఇచ్చింది పాపాన పోలేదు. పంట నష్టపరిహారం లేదు. వాళ్ళకు విత్తనాలు అడిగితే వీళ్ళకు విత్తనాలు ఇచ్చేపటికి వస్తే హాస్పిటల్స్ అన్నిటిని మళ్ళీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబులెన్స్లు అన్నీ రిపేర్లోనే ఉన్నాయి. ఫెడరల్ అంబులెన్స్లు అయితే ఎక్కడ పైకి వెళ్ళడం లేదు. అలాగే ఎక్కడ నిధులు అయితే కనిపించలేదు. గత టైంలో నిధులు లేక ఫెడరల్ అంబులెన్స్లు అన్నీ గోడౌన్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని బయట తీసుకురావాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లు ఇద్దరికి కూడా ఇప్పుడే మేమిద్దరం కూడా చెప్పడం కూడా జరిగింది, వాటిని బాగు చేయండి అని. అలాగే ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే త్రాగునీరు, సాగు